టు అవర్ వాయిస్, నేను జర్నలిస్ట్ నవత. పశ్చిమ బెంగాల్ సందేశ్ కలి అంశం తర్వాత దేశవ్యాప్తంగా కూడా పశ్చిమ బెంగాల్ గురించి తెలియని వాళ్ళు ఉండరు. దీదీ హయాంలో ఈడీ ఆఫీసర్ల నుంచి మొదలెస్తే ఎన్ఐఏ దర్యాప్తు సంస్థల వరకు కూడా అక్కడ ఉన్న రౌడీ మాఫియా ముఖ ఏం చేసింది అనేది మనందరం చూస్తూనే వచ్చాం. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్లో సిఏఏ అమలుతోటి దీదీ అరాచకత్వాలతోటి పాపం కింద పడి తలకు దెబ్బ తాకించుకున్నా కూడా సింపతి దొరక్కపోగా ఏమవుతుందో అర్థం కాని దీనావస్థలోకి వెళ్తే 2/3 సీట్లను కూడా బీజేపీ ఈసారి కైవసం చేసుకోబోతోందని ఇటు బీజేపీ తలబట్టుకుంటే అటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తలబట్టుకున్నాడట. ఇదైతే విచిత్రం అబ్బా. కాంగ్రెస్ నుంచి లోక్సభ అభ్యర్థిగా ఉన్న వ్యక్తి బీజేపీకి ప్రచారం చేస్తాడట. అరే బాయ్, నువ్వు కాంగ్రెస్ నుంచి లోక్సభ అభ్యర్థి అంటే ఏముంది కాంగ్రెస్లో, ఇస్తే చిరుతి అట్లుండని, బీజేపీకి సపోర్ట్ చేస్తే కొంచెం పేరన్న మిగులుద్ది అని ఏం చేయాలో అర్థం కాక విపక్షాలు తలలు పట్టుకొని జుట్టు బిక్కుంటున్నాయట. ఈ 2 ఆర్టికల్స్ మీ ముందుంచే ప్రయత్నం చేస్తా. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకి పశ్చిమ బెంగాల్లో 3/200 సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్లో మొత్తం 42 పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్నాయి. వాటిలో 3/2 అంటే 28 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులే విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. పశ్చిమ బెంగాల్లో కనుక సక్రమంగా ఎన్నికలు జరిగితే బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించడం ఖాయంగా కనబడుతోంది. ఎందుకంటే మమతా బెనర్జీ నిజ స్వరూపాన్ని పశ్చిమ బెంగాల్ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. మమతా బెనర్జీ ప్రభుత్వం విపరీతంగా అవినీతిలో కూరుకుపోవడం మరొక కారణం. దానికి తోడు సందేశ్ కలి సంఘటనలో ఏమాత్రం సిగ్గుపడకుండా షాజహాన్ షేక్ కి సపోర్ట్ చేయడంతో బెంగాల్లోని మహిళా ఓటర్లు పూర్తిగా దూరమయ్యారు. ఈ కారణాలతో బెంగాల్లో మమతా బెనర్జీ పార్టీ అయిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా కుదేలైంది. ఇక తప్పు చేస్తే ఏ రోజైనా ఓటు అనే దాంతో శిక్షణ అనుభవించాల్సి వస్తుంది అనేది దీనికి తెలవలే. ఆడామయ్యుండి కూడా సందేశ్ ఖాళీలో అంతమంది మాన ప్రాణాలతో ఆడుకున్న ఎదవకు కొమ్ము కాసినప్పుడే మమతా బెనర్జీ విలువ పోగొట్టుకుంది. ఇక ఆ తర్వాత ఆమె చేసిన నిర్వాకాలు, దాడులు, టీఎంసీ నేతల బెదిరింపులు ఇవన్నీ కూడా కొరకరాని కొయ్యలాగా మారి పశ్చిమ బెంగాల్లో దీదీ తలబట్టుకొని ఓట మంచుల దాకా చేరుకోవడం ఒక కారణమైతే మత్వ కమ్యూనిటీ మొత్తం బీజేపీకి మద్దతు ఇవ్వడం. మత్వ కమ్యూనిటీకి గత ఎన్నికల టైంలో సిఏఏ అమలు చేసి భారతీయ పౌరసత్వం ఇస్తామంటూ మోదీ మాటిచ్చాడు అంటే మాట మీద నిలబడతాడు. అదేవిధంగా మళ్ళీ ఎన్నికలకు ముందే సిఏఏ అమలు చేసి మత్వ కమ్యూనిటీ ఇక నుంచి భారతీయ పౌరులు అవుతారు అనే సంకేతాలను ఇవ్వడంతో పశ్చిమ బెంగాల్ రాజకీయాల మీద చాలా వరకు ప్రభావం చూపించగలిగే మత్వ కమ్యూనిటీ ఈరోజు బీజేపీకి సపోర్ట్ చేస్తుందట. దీంతో 3/200 సీట్లు బీజేపీకి రావడానికి అవకాశం ఉన్నట్టు తెలిస్తే పాపం డార్జిలింగ్లో పరిస్థితి చూస్తుంటే ఇక్కడ వేసిన ఫోటో కూడా భలే ఉంది చూడండి. తల పట్టుకొని పాపం రాహుల్ గాంధీ అన్న ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్నారు. దేశంలో అతిపెద్ద పర్యాటక ప్రాంతాల్లో డార్జిలింగ్ ఒకటి. ఈ డార్జిలింగ్ పశ్చిమ బెంగాల్లో ఉంది. అయితే ఈ డార్జిలింగ్లో కాంగ్రెస్ పార్టీ వింత పరిస్థితిని ఎదుర్కొంటోంది. ప్రస్తుతం దేశంలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో డార్జిలింగ్ నియోజకవర్గంలో మరో 4 రోజులలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే డార్జిలింగ్లో కాంగ్రెస్ పార్టీ బినాయ్ తమాంగ్ అనే కాంగ్రెస్ నాయకునికి టికెట్ ఇచ్చింది. అయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బినోయ్ తమాంగ్ అసలు ఎన్నిక ప్రచారం చేయకుండా భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇస్తున్నాడు. కాంగ్రెస్ అభ్యర్థి అయిన బినోయ్ తమాంగ్ బీజేపీ డార్జిలింగ్ అభ్యర్థి అయిన రాజు బిస్తాకు తన పూర్తి మద్దతు తెలియజేస్తున్నారు. అంతేకాకుండా బీజేపీకి ఓటేయమని బహిరంగంగా ప్రకటనలు ఇస్తున్నాడు. దీంతో ఏం చేయాలో తెలియక కాంగ్రెస్ పార్టీ నేతలు తలలు పట్టుకొని కూర్చున్నారు. ఆడేమో జనాలకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక దీది తలబట్టుకుంటే ఈయనేమో నాయకులు, ఒరే బాబు మీరు కాంగ్రెస్ వాళ్ళు రా, జర గుర్తుపెట్టుకోండిరా, బీజేపీకి ప్రచారం చేయడం ఏంద్రా, బీజేపీ కోటేయమంటవేంద్రా అని ఏం చెప్పాలో అర్థం కాక కాంగ్రెస్ నాయకులు తలబట్టుకున్నారట. ఏదేమైనా కానీ శక్తిగా మారిన ఒక వ్యక్తిని ఢీకొంటాము అంటే అంత ఈజీ కాదు. ఈరోజు భారతదేశమే కాదు ప్రపంచ దేశాలు మెచ్చే నేతగా మోదీ మారిన తరుణంలో ఆయనను ఢీకొట్టడం కంటే ఆయన అడుగుజాడల్లో నడవడమే మంచిది అని మిగిలిన పార్టీలో నేతలు కూడా అనుకొని అటువైపుగా అడుగులు వేస్తున్నట్టు పశ్చిమ బెంగాల్లో అయితే చాలా క్లియర్గా కనిపిస్తోంది. మరి మీరేమనుకుంటున్నారు ఈ వీడియో గురించి? కామెంట్ సెక్షన్లో చెప్పండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ చాలా మంది వీడియో చూస్తారబ్బా, మళ్ళీ చెప్తున్నా, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతాను. సబ్స్క్రైబ్ చేసేయండి. ఏమంటే సపోర్ట్ కూడా చేయండి. సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అదే అర్థం కాని వాళ్ళ కోసమే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా మన ఛానల్ని ఇంకా బాగా డెవలప్ చేసుకోవచ్చు. అండ్ నా వీడియోస్ చూస్తున్న వాళ్ళలో చాలామంది బిజినెస్ మ్యాన్స్ ఉన్నారు. సో మీ బిజినెస్కి సంబంధించిన యాడ్స్ని మన ఛానల్ ద్వారా కూడా ప్రమోట్ చేయొచ్చు. ప్లీజ్ అలా అయినా సపోర్ట్ చేయండి. దాని ద్వారా మీ బిజినెస్ డెవలప్ అవుతుంది. ప్రమోషన్లలో మీరు చేసే డొనేషన్ ద్వారా ఛానల్ కూడా డెవలప్ అవుతుంది. కాబట్టి యాడ్స్ కోసం కూడా సంప్రదించండి. దానికి సంబంధించిన నెంబర్ని కూడా స్క్రీన్ మీద ప్లే చేస్తున్నాం.
సో స్టే విత్ us అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. జై భారత్.